సోషల్ మీడియా ట్రెండ్స్ లో హీరో హీరోయిన్ ఇన్సిడెంట్ ట్రెండ్ లో ఉండడం ఎప్పుడూ చూస్తుంటాం. సడన్ గా ఓ కెప్టెన్ పేరు ట్రెండ్ అవుతుంటే ఏమనుకోవాలి? ఆల్రెడీ చేసిన సక్సెస్ రీసౌండ్ అనుకోవాలా, లేకుంటే చేయబోయే సినిమా చేస్తున్న సందడి అనుకోవాలా? ఏమో ఇలా అనుకోవాలో సుకుమార్ని అడిగేస్తే పోద్దిగా. ఏమంటారు? రంగారంగా రంగస్థలానా అంటూ సుకుమార్ రామ్ చరణ్ కలిసి చేసిన సినిమాను ఇంకా జనాలు మర్చిపోనే లేదు. అప్పుడే నెక్స్ట్ సినిమాకు రంగం సిద్ధమవుతోంది. ఈసారి కూడా ఈ కాంబోలో పల్లెటూరు బ్యాక్డ్రాప్లోనే సినిమా ఉంటుందనేది అందర్నీ అట్రాక్ట్ చేస్తోన్న విషయం. మొన్నటిదాకా బాహుబలి సెకండ్ పార్ట్ పేరు మీదున్న వసూళ్ల రికార్డులను తాజాగా పుష్ప సీక్వెల్ మీదకు షిఫ్ట్ చేయించారు సుకుమార్. మేమంతా ఏం చేసినా చేయించింది మాత్రం మా డైరెక్టరే అని బన్నీ పదే పదే చెప్పారంటేనే సుకుమార్ క్రెడిట్ ఎలాంటిదో అర్థమైపోతుంది. ప్రీవియస్ రికార్డులన్నీ రప్పరప్పలాడేలాగా వరల్డ్ వైడ్ 1871 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది పుష్ప సీక్వెల్. ఇండస్ట్రీ హిట్ అంటే ఇలా ఉంటుందని డిక్లేర్ చేశారు మేకర్స్. ఈ ఎనర్జీతోనే రామ్ చరణ్ సినిమా కోసం వర్క్ చేస్తున్నారు. RRRతో బోర్డర్ దాటిన చెర్రీ రేంజ్ని ఇంటర్నేషనల్ డయాస్ మీద రెపరెపలాడించడానికి రెడీ అవుతున్నారు సుకు. చెర్రీకి జోడీకార్ రష్మికనే ఓకే చేశారని సమాచారం. సుకు కెరీర్లో హీరోయిన్ని వెంటనే రిపీట్ చేయడం ఇదే తొలిసారేమో అంటున్నారు క్రిటిక్స్. అటు బుచ్చిబాబు సానా డైరెక్షన్లో తెరకెక్కుతోన్న RC60ని కూడా తన వంతు గైడ్లైన్స్ ఇస్తున్నారట మాస్టర్. సో ఓవైపు తన సినిమాకు పునాదులు వేసుకుంటూనే శిష్యుడి సినిమాకు మెరుగులు దిద్దుతున్నారు సుకు అని మాట్లాడుకుంటోంది ఫిల్మ్ నగర్.